అమరావతి లోపల నవనగరాలు, ఆ నవనగరాల అభివృద్ధి చెందితే లైక్ హైటెక్ సిటీ లాగా అమరావతి ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది అన్నటువంటిది చంద్రబాబు ఆలోచన. ఆ ప్రాంత ప్రజల కోరిక కూడా అదే. అట్లా చేయడానికి నిరాకరించినటువంటి జగన్ని గద్దెదించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ అమరావతికి సంబంధించి మరొక కీలకమైనటువంటి అంశం, అదే విధానాన్ని కొనసాగించడానికి చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అక్కడ దీన్ని ఇప్పుడు నవనగరాలని కాకుండా రాజధాని సిటీస్ అని పేరు పెట్టుకుని దాని వ్యవహారం నడబోతున్నారు. రాజధాని సిటీస్ ప్రాజెక్టులో 17 అంగన్వాడీ సెంటర్లు, 16 ఈ హెల్త్ సెంటర్లు, 14 స్కూళ్ళు నిర్మించడానికి రెడీ అవుతున్నారు. దీనికోసం 138.62 కోట్ల ఏం చేయబోతున్నారు. 15 రాజధాని గ్రామాల్లో స్కూళ్ళు, ఈ హెల్త్ సెంటర్లు, అంగన్వాడీ కేంద్రాలు, అత్యాధునిక శ్మశాన వాటికలు నిర్మించడంతో పాటు ఇతర సదుపాయాలు కల్పించాలని నిర్ణయించారు. ఎందుకయ్యా అంటే ఇప్పుడు జనం పెరుగుతారు. జనం పెరిగినప్పుడు అక్కడ ఖర్చు తగ్గేటటువంటి విధంగా ఉండాలి అన్నటువంటి రూట్లో అక్కడే గవర్నమెంట్ స్కూల్సే బాగా తయారైతే అప్పుడు రావడానికి, ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్కి వాటికి బోర్డులు అంతా ఖర్చు పెట్టుకుని మళ్ళీ వాళ్ళు వచ్చి అక్కడ పెట్టుకునే దానికంటే ఈలోపు గవర్నమెంట్ది సెటిలైట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.